అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఢిల్లీలో హై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. మూడో రోజు జంతర్ మంతర్ దగ్గర సీజేపీ నాయకులు దీక్ష కొనసాగిస్తున్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తమ ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. నీట్ పేపర్ లీకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆందోళన నేపథ్యంలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్తో సీజేపీకి భారీగా మద్దతు పెరిగింది. సీజేపీకి పలువురు ప్రతిపక్ష నేతలు మద్దతు ప్రకటించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు తమ ఆందోళన విరమించేదే లేదంటూ కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేసింది. ఢిల్లీలో సీజేపీ తమ ఆందోళనను కంటిన్యూ చేస్తూ ఉంది. తమ ఆందోళన విరమించాలని చెప్పినప్పటికీ కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన విరమించేది లేదని వారంతా అక్కడ తెగేసి కూర్చున్నారు. మరోవైపు నిన్న జరిగిన లాఠీ చార్జ్ తోటి ఇటు విద్యార్థులు అలాగే యువత నుంచి కూడా అనూహ్యమైన స్పందన లభిస్తోంది. మద్దతు అన్నది రోజు రోజుకు పెరుగుతోంది. కాక్రోచ్ జనతా పార్టీకి ఈ ఆందోళనలో అనేక మంది విద్యార్థులు సైతం పాల్గొంటూ ఉన్నారు. ఇంకా కూడా ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతోంది. నిన్న జరిగిన లాఠీ చార్జ్ లో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారందరినీ కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అందులో కొంతమంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా కూడా పలువురు పరిస్థితి విషమంగా ఉంది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా తమ ఆందోళన మాత్రం విరమించేది లేదు అని వారంతా తెగేసి చెబుతూ ఉన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా ఇదే విధంగా తమ ఆందోళన కంటిన్యూ చేస్తామని వారంతా కూడా అక్కడ తమ ఆందోళనను ఉధృతం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు సైతం అక్కడికి చేరుకునే వారితోటి వారిస్తున్నప్పటికీ కూడా ఎంత మాత్రం వెనక్కి తగ్గేది లేదని చెప్తున్నారు. నిన్న ఇటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ సైతం ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వారిని కూడా పోలీసులు వ్యాన్లో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం జరిగింది. ఆ సమయంలో రాహుల్ గాంధీకి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఓవరాల్ గా అప్డేట్స్ తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. రైట్ గోపి, ఢిల్లీలో ప్రెసెంట్ అక్కడ ఎటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తోంది? నిన్న లాఠీ చార్జ్ లో పలువురు విద్యార్థులు గాయపడినప్పటికీ స్టిల్ తమ ఆందోళన మాత్రం అదే విధంగా కంటిన్యూ చేస్తామంటున్నారు. సో ఓవరాల్ గా అక్కడ ఏంటి సిచ్యుయేషన్? హరీష, గత 2 రోజులుగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి కూడా ఢిల్లీలో పరిస్థితి అంతా కూడా వేడెక్కిందని చెప్పొచ్చు. ఆ పొలిటికల్ పార్టీస్ తో పాటు ఇటు సీజేపీ తలపెట్టిన చలో సంసద్ యాత్ర హింసాత్మకంగా మారడము, ఆ తర్వాత నిన్న ఏదైతే పార్లమెంట్ లో తమకు మాట్లాడే అవకాశం కల్పించాలంటూ కూడా విపక్ష పార్టీలు ఆందోళన చేసిన నేపథ్యంలో మరి అక్కడ సభను ఎవరికి మాట్లాడనివ్వకుండానే వాయిదా వేయడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ప్రధాని నివాసం వద్ద దాదాపు 4.5 గంటల పాటు తమ నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. ఆ సమయంలో పోలీసులు అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, ఇతర సీనియర్ నాయకులందరినీ కూడా అక్కడి నుంచి అరెస్టు చేసి తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఏదైతే నిన్న జరిగిన ప్రధాని నివాసం వద్ద కావచ్చు, లేదంటే మొన్న సీజేపీ తలపెట్టిన చలో సంసద్ కార్యక్రమం కావచ్చు, ఈ నేపథ్యంలో ఢిల్లీలో కొంత హీటైన వాతావరణం అయితే ప్రస్తుతం కనపడుతుంది. మరి ఈ రోజు కూడా సీజేపీ తమ ధర్నా కొనసాగిస్తామనేది కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు సోనం వాంగ్చుక్ భార్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆమెకు సోనం వాంగ్చుక్ కొంత ఊరట లభించిందని చెప్పొచ్చు. ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే సఫ్దర్గంజ్ ఆసుపత్రిలో తన భర్తకు ట్రీట్మెంట్ సరిగా అందట్లేదనేది కూడా ఆ సందర్భంగా ఆమె ఢిల్లీ హైకోర్టుకు వివరించడం జరిగింది. మరి ఆ పిటిషనర్ విజ్ఞప్తి మేరకు ఢిల్లీ హైకోర్టు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇచ్చారు. ఇక ఈరోజు మరి ఇటు చట్టసభలో ఏదైతే పార్లమెంటులో మరి తమ గలం విలిపిస్తామనేది కూడా నిన్న కాంగ్రెస్ పార్టీ నేతలైతే చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా 5 డిమాండ్లను కేంద్రం ముందు ఉంచింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడము, అదేవిధంగా ఇటు విద్యార్థుల పైన పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయడము, వారిని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయడంతో పాటు చనిపోయిన కుటుంబాల పిల్లలకు ఎక్స్గ్రేషియాను ప్రకటించడం కూడా తమ డిమాండ్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రం ముందు ఉంచింది. నిన్న ప్రధాని నివాసం వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ వచ్చి రాహుల్ గాంధీతో కూడా చర్చలు జరపడం జరిగింది. ఏదైనా ఉంటే మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ కూడా నిన్న జితేందర్ సింగ్ చెప్పడం జరిగింది.
జరిగింది. అయితే పార్లమెంట్లో తమకు మాట్లాడేందుకు అవకాశం కల్పించినందుకే తాము ఇక్కడికి ప్రధాని నివాసం వద్దకు రావడం జరిగింది అనేది కూడా ఆ సందర్భంగా రాహుల్ గాంధీ కేంద్ర మంత్రికి వద్ద ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించే సమయంలో కూడా గోపి, నిన్న జరిగిన లాఠీ చార్జ్లో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. అందులో కొంతమంది కండిషన్ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి, అంటే పోలీసుల దాడికి సంబంధించి ఇటు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ ఏమని రియాక్ట్ అయ్యారు? తను కూడా నిన్న ఏదైతే సోనం వాంగ్చుక్ ను అరెస్ట్ చేసి ఇక్కడ జంతర్ మంతర్ నుంచి తరలించిన తర్వాత తాను అదే నిరాహార దీక్షను తాను కంటిన్యూ చేయబోతున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే నిన్న విద్యార్థులను, ఎవరైతే గాయాలైన విద్యార్థులను కూడా నిన్న అక్కడ జంతర్ మంతర్ వద్ద ప్రదర్శనగా కూర్చోబెట్టడం జరిగింది. మేము ఈ టెర్రరిస్టులమా లేదంటే ఇతర దేశం నుంచి భారతదేశంలో చొచ్చుకు వచ్చామా, మా పైన ఎందుకు ఇంత పాశవికంగా దాడి చేశారా అన్న దానిపైన కూడా పోలీసులను ప్రశ్నించడం జరిగింది. నిన్న ధర్నా జరుగుతున్న సమయంలోనే సెంట్రల్ జోన్ డీసీపీ అక్కడికి చేరుకున్న సమయంలో విద్యార్థులంతా కూడా హర్షధ్వానాలతోటి వారికి స్వాగతం పలికారు. తమ పైన చాలా బాగా దాడి చేశారు, మీ విధులను బాగా సక్రమంగా నిర్వర్తించారు, మా నడ్డి విరగొట్టారు, మీకు అందరికీ స్వాగతం అంటూ కూడా అటు విద్యార్థులంతా కూడా నిన్న పోలీసులకు స్వాగతం పలకడం జరిగింది. మరి ఈ రోజు కూడా తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు. గత 2 రోజులుగా కూడా ఢిల్లీలో ఒకవైపు వర్షం కురుస్తున్నప్పటికీ సీజేపీ తన నిరసన మాత్రం ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది. మరి ఈ రోజు కూడా నిరసనకారులంతా కూడా జంతర్ మంతర్ వద్దనే ఉన్నారు. వాళ్ళంతా కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి అయితే జంతర్ మంతర్ వద్ద ఉంది. మరి ప్రభుత్వము దిగి వచ్చే వరకు తమ నిరసన ఇదే విధంగా కొనసాగుతుంది. తమ భవిష్యత్తు కంటే ఏది తాముకు ముఖ్యం కాదు అనేది కూడా విద్యార్థులైతే ప్రధానంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. పేపర్ లీకేజీలకు సంబంధించిన అంశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎందుకు తన నైతికతను చాటుకోవట్లేదు అంటూ కూడా విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసే వరకు తమ నిరసన కార్యక్రమం కొనసాగుతుందనేది కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం ధర్మేంద్ర ప్రధాన్ కూడా తన ఎక్స్ ఖాతా వేదికగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను కావాలని రెచ్చగొట్టే వారి వ్యాఖ్యలను విద్యార్థులు పట్టించుకోరు. దేశ ఏదైతే పురోగతిలో విద్యార్థులు చాలా కీలక భాగం అంటూ కూడా ఆయన తన ఎక్స్ ఖాతా వేదిక కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నిన్న చేసిందంతా కూడా ఒక డ్రామా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఒకవైపు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన రాహుల్ గాంధీ ఛాత్రోకి కుంజ్ అనేక రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. పేపర్ లీకేజీ ద్వారా తల్లిదండ్రులపైన ఏ విధంగా భారం పడుతుంది, మరోసారి ఎగ్జామ్ రాయమంటే పిల్లల మానసిక స్థితి ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపైన కూడా ఆయన విద్యార్థులతోటి ముఖాముఖిగా చర్చించిన పరిస్థితులు అయితే గత కొద్ది రోజులుగా జరిగాయి. మరి నిన్న జరిగిన ఈ కాంగ్రెస్ ధర్నా తర్వాత ఈరోజు మరి పార్లమెంటు ఏ విధంగా ఉండబోతుంది, ఉభయ సభలు కొనసాగుతాయా లేదంటే నిన్నటిలాగానే ప్రారంభమైన కొద్దిసేపటికే మరుసటి రోజుకు వాయిదా పడుతుందా అనేది కూడా ప్రస్తుతం వేచి చూడాలి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 2 రోజులు గడిచినా 2 రోజులు కూడా 1 గంట సేపు కూడా బిజినెస్ జరగలేదు. ఎక్కడ కూడా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ పార్లమెంటును అయితే ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. మరి ఈ రోజు పార్లమెంటు సజావుగా కొనసాగుతుందా లేదా అనేది కూడా వేచి చూడాలి. నిన్న ప్రధాని నివాసం వద్ద జరిగిన నిరసనకుల్లో ఇటు రాహుల్ గాంధీకి స్వల్ప గాయాలు కూడా అవ్వడం జరిగింది. ఆయనతో పాటు మరి చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో వారిపైన కూడా కొంత గాయాలైన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఈరోజు ఇటు విద్యార్థులకు సంబంధించిన అంశం పైన పార్లమెంట్లో తమకు అవకాశం కల్పించకపోతే ఎట్టి ఆందోళన చేసి తీరుతామనేది కూడా కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తూ ఉంది. మరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అవకాశం లభిస్తుందా లేదంటే ఇదే విధమైన ఈ యొక్క నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాలి. హర్ష. థ్యాంక్ యూ గోపి.